అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర బంద్ అయిపోయింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలన్న డిమాండ్తోన ఈ బంద్ జరిగింది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం వాళ్ళు ఎవరికి వాళ్ళు సేఫ్ అయిపోయారు. సేఫ్ గేమ్ ఆడింది దీనిలో. ఇంకా కొన్ని ప్లేసుల్లో పబ్లిక్ ప్రాపర్టీస్ మీద దాడులు జరిగినాయి. ఇంకా కొన్ని ప్లేసుల్లోనేమో అందరూ బీజేపీలు కాంగ్రెస్ అందరూ కలిసి పాల్గొన్నారు. ఒక దగ్గర అయితే కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ఒక బీసీ సంఘ లీడర్ మాట్లాడితే ఆయన మీద కాంగ్రెస్ దాడి చేసిండు ఏకంగా. ఇట్లాంటి చాలా జరిగినాయి. అసలు అందరినీ తోలుస్తున్న ప్రశ్న, ఈ బంద్ ఎవరిపైన, అసలు ఈ నిరసన ఎవరిపైన, ఎక్కడ ఏం జరిగింది అనే విషయాలు పూర్తిగా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే ఒకటి కాంగ్రెస్ లక్ష్యం ఏంది, కాంగ్రెస్ ఏంది, మేము హామీ ఇచ్చినాం కామారెడ్డిలో, ఆ హామీ అమలు చేయాలి. ఒక హామీ అమలు చేసినప్పుడే మీరు అన్నీ ఆలోచించి హామీ ఇవ్వాలి. నువ్వు ఒకటి ఇస్తా అన్నప్పుడు అది ఎట్లా ఇస్తావు అనేది నీ ఇష్టం, అది నీ చేతనైన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ 40% రిజర్వేషన్ హామీ ఇచ్చి ఇప్పుడు బీసీలు ఎక్కడ తిరగబడతారోనని ఈ మద్దతుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. ఒకవేళ అది చేయాల్సి వస్తే బీజేపీ చేయాలి. సెంట్రల్లో పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ చేస్తే కూడా సాధ్యమో కాదో, అసలు అది ఎంతవరకు సాధ్యం అనేది దాని మీద పెద్ద చర్చ జరగాలి మళ్ళీ. ఎందుకంటే తమిళనాడు రిజర్వేషన్స్ కూడా ప్రస్తుతం అభ్యర్థులు ఉన్నాయి సుప్రీంకోర్టులో. కాబట్టి ఇది సాధ్యాసాధ్యాలపైన పార్లమెంట్లో ఓ చర్చ జరగాలి. చేయాల్సి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు మద్దతుకు బీజేపీ మద్దతు ఇచ్చింది, ఈ బంద్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ చేసే సిచ్యువేషన్ లేదు, సెంట్రల్లో చేసే సిచ్యువేషన్ లేదు. వాళ్ళు ఈ జరిగే పరిణామాలలో మేము కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు మద్దతు ఇచ్చారు. అసలు ఈ బంద్ ఎవరి మీద, ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళు చలిగా ఆపుకున్నారు. రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడినట్టున్నాను. అందుకే నేను అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చినప్పుడు మేము ఉత్తగా చట్టం చేసినాం అది కాదు కదా కావాల్సింది. మీరు చెల్లుబాటే చట్టం చేయాలి. చట్టమే చేయలేదని కదా హైకోర్టు కొట్టేసింది. మీరు చేసే అన్ని ఉత్తవే, మీరు చేసిన కులగణన కూడా ఉత్తదే. కులగణన రిపోర్టే మీరు బయట పెట్టలేదు, ఫేక్. అది సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది. పోనీ మీరు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి ఫెయిల్ అయిందంటే అది చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఫెయిల్ అయింది, కనీసం ఒత్తిడి కూడా వేయలేదు కనీసం సెంట్రల్ గవర్నమెంట్ పైన. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మాకేం అవసరం ఉంది, మాకేం సంబంధం ఉంది, వాళ్ళు ఇచ్చిన హామీ వాళ్ళు నిలబెట్టుకోవాలి, మేము ఇచ్చిన హామీ అని బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు బంద్కు. అసలు అందరూ మద్దతు ఇచ్చినాక బంద్ ఎందుకు? ఇక్కడ బీసీలేమో న్యాయం కోసం పోరాటం, మా హక్కుల కోసం పోరాటం, బీసీలు హక్కుల కోసం పోరాటం చేసినారు. రాజకీయ పార్టీలు మాత్రం వాళ్ళ ఉనికి కోసం ఎక్కడ బీసీలు తిరగబడతారో, బీసీ ఓట్లు మాకు రాకుండా పోతాయో, బీసీలు మా మీద ఈ అసంతృప్తి ఎట్లగా వెళ్ళగలుగుతారో అన్న భయంతోన కాంగ్రెస్ బీజేపీలు మద్దతు ఇచ్చినాయి. ఎందుకు? అసలు వాళ్ళే కదా చేయాల్సింది. హామీ ఇచ్చింది ఒకరు, చేయాల్సింది ఒకరు. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కూడా అవుతుందో కాదో తెలియదు. కానీ మళ్ళీ హామీ ఇచ్చినప్పుడు నిలబెట్టుకునే బాధ్యత వీళ్ళపైన ఉంటుంది. సరే చూద్దాం, ఒకసారి మనం చూద్దాం. ఇది వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ వీళ్ళిద్దరు తలుచుకుంటే అయిపోతుంది. మరి ఇంక బంధులు ఉండవు, ఏముండవు. ఇక చేయాల్సిన వాళ్ళు వీళ్ళే కదా. ఇప్పుడు పార్లమెంట్లో ఏమన్నా ఆర్ కృష్ణ అన్న పార్లమెంట్లో ఉన్నాడు, బీజేపీ ఎంపీగా ఉన్నాడు. లేకపోతే ఈ ధర్నాలో పాల్గొన్న వాళ్ళు చేపిస్తారా? లేకపోతే ఇంకెవరో జాదల సీన్ అన్న పోయి పార్లమెంట్లో కూర్చుంటాడా? ఇప్పుడు పార్లమెంట్ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్, చేయొచ్చు కదా. మరి ఈ ధర్నాలు ఎందుకు? ధర్నాలే డ్రామాలాగా కనిపిస్తున్నాయి. అసలు ఈ ధర్నాలంతా డ్రామాలే నాకు అనిపిస్తుంది. తప్పించుకోవడానికి బీసీల ఓట్లు ఏమవుతుందో అని. ఇంకా ఎన్నో జరిగినాయి, చాలా జరిగినాయి. కవిత మరి ఎవరు పోరాడాలి, ఎవరి మీద పోరాడాలి, టార్గెట్ లేని వ్యవహారమా? కొన్ని దగ్గర ఇక్కడ చూడండి, ధర్నాలో ఒక బీసీ లీడరు జనగాంలో జరిగింది. కాంగ్రెస్ మోసం చేసింది, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవన్నీ డ్రామాలు చేస్తుందని అన్నాడు ఆయన. అంతే. ఆయన మీద ఒక కాంగ్రెస్ లీడర్ తిరగబడ్డాడు, కొట్టిండు. అది కొట్లాట ఆ పంచాయతీ. ఇక్కడ చూడండి, పెట్రోల్ బంక్ పైన దాడి. ఏడా? ఓయూ దగ్గర. యాక్చువల్గా ఇది ఎసెన్షియల్ కింద ఉంటుంది. పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్, మెడికల్ షాపులు ఇవన్నీ ఎసెన్షియల్స్. అంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి. ప్రజలు ఎప్పుడైనా సరే ప్రాథమిక హక్కులన్నీ కొన్ని ఉంటాయి. ఎంత పెద్ద ఉద్యమం చేసినా ఆ ప్రాథమిక హక్కుల్లో ఇది ఒకటి ఉంటుంది. పెట్రోల్ బంకులు అవన్నీ కూడా ఎసెన్షియల్ కింద ఉంటాయి.
మరి అంత ఆవేశం కూడా వంకిరాదు. మనం ఉద్యమాన్ని చాలా కూల్గా తీసుకుపోవాలి. ఇంకో ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మీద ఇది ఎసెన్షియల్ షాప్ ఏం కాదు. కాకపోతే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బుజ్జగించి మూసేపించేది ఉండే. వాళ్ళ మీద దాడి చేసి ఆవేశానికి పోయి మొత్తం అద్దాలు పగలగొట్టి, ఎందుకంటే వ్యాపారాలు కదా, మొదలే దీపావళి పండుగ అన్నీ బంద్ చేయాలన్నప్పుడు కొంత ఇబ్బంది పడతారు. హనుమంత్ అన్న ఏమైందో మరి, ఎవరైనా నూకినరో ఏమన్నా తరకపడ్డాడో హనుమంత్ అన్న కింద పడ్డాడు. ఇట్లా ఉన్నాయి. అన్ని పార్టీల వాళ్ళు పార్టిసిపేట్ చేసిండ్రు, ఎక్కడోళ్ళు అక్కడ. ఈ పార్టీ ఆ పార్టీ అందరూ పార్టిసిపేట్ చేశారు. కానీ ఇప్పుడు ఒక సమ్మె చేస్తాం. ఒక సమ్మె చేసినప్పుడు ఆ సమ్మెకు ఒక 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 టైం పీరియడ్ ఉంటుంది కదా. ఒక సమ్మె చేస్తున్నాం, ఒక టైం పీరియడ్ ఉంటుంది. అంటే నేను టైం పీరియడ్ అని ఎందుకంటున్నా అంటే, అవును మరి ఇప్పుడు ఎవ్వరికి అల్టిమేటం కూడా లేదు. నో అల్టిమేటం. బీసీ బంధు సక్సెస్ అయింది, ఓకే రైట్. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు చేసిండ్రు, సక్సెస్ అయింది రైట్. మరి ఎవరికి ఇప్పుడు ఎవరికి డెడ్ లైన్ అని పెట్టాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్కి పెడతారా, కాంగ్రెస్ గవర్నమెంట్కి పెడతారా, హామీ ఇచ్చిన వాళ్ళకి పెడతారా, అమలు చేసిన హామీ ఇచ్చిన కాంగ్రెస్ కన్నా డెడ్ లైన్ పెట్టండి. కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లో మాకు సంబంధం లేదు, మీకు 6 months టైం ఇస్తాం, 3 months టైం ఇస్తాం, మీరు ఏం చేస్తారో చేయండి, మాకు 42% రిజర్వేషన్ కావాలి. మీరు పార్టీలకు వెళ్ళి ఇచ్చే రిజర్వేషన్ ఒప్పుకోకండి, అది దానివల్ల లాభం లేదు. రేపన్నాడు మీరు బీసీ సంఘ లీడర్లకు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మీరు కనుక ఈ కాంగ్రెస్ నుంచి మేము 42% ఇస్తాం పార్టీకి వెళ్ళి అంటే ఒప్పుకుంటే అది ఓన్లీ రాజకీయ నిర్ణయం అవుతుంది. రిజర్వేషన్స్ అంటే ఓన్లీ రాజకీయాలకు మాత్రమే, సర్పంచ్ల పోటీయానికి మాత్రమే కాదు. ఆ రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాల్లో కూడా కావాలి. చట్టం చేస్తే అవుతుంది అది. ఆ చట్టం చేయాలంటే వీళ్ళు ప్రెషర్ పెట్టాలి. మీకు చాలాసార్లు చెప్పినా కదా, రాహుల్ గాంధీ మాట్లాడలేదు పార్లమెంట్లో, రాహుల్ గాంధీ ధర్నాకు రాలేదు. ఈ కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఎవరు పార్లమెంట్లో మాట్లాడలేదు. మరి ఎవరు అడుగుతారు మీ గొంతుగా? ఎవరు మాట్లాడతారు? అంటే ఉత్తగా వచ్చి డ్రామా ఎన్నికనా? డ్రామానే కదా ఇది. ఇప్పుడు వీళ్ళందరూ చేసిన డ్రామా కాకపోతే ఏంది? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పిల్లగానికి ఒక డిమాండ్, బండి ఇప్పాలని డిమాండ్ ఉంది. చిన్న ఉదాహరణ చెప్తాను నేను, అందరికి అర్థం కావాలి కదా. ఇంట్లో 4 ఉన్నారు, భార్య, భర్త, కొడుకు, బిడ్డే ఉన్నారు. కొడుకు బండి ఇప్పియమని అడుగుతుండు. ఎవరిని అడుగుతుండు? వాళ్ళ అయ్యని అడుగుతుండు, ఫాదర్ని అడుగుతుండు. ఒకవేళ ఆ పిల్లగాడు నిరసన తెలపాలంటే ఎవరి మీద తెలుపుతాడు? వాళ్ళ నాయన మీద నిరసన తెలపాలి. నువ్వు ఇప్పిస్తావా, ఇప్పివా, నాకు ఫస్ట్ క్లాస్ వస్తే ఇప్పిస్తాను, లేకపోతే నాకు 18 ఏళ్ళు వచ్చినా కాబట్టి ఇప్పిస్తావా, ఇప్పి. నలుగురు కూర్చొని ధర్నా చేస్తే ఎవడిప్పియాలి బండి? ఎవరి మీద చేశారు నలుగురు కలిసి ఫ్యామిలీ ధర్నా? ఇప్పుడు అదే జరిగింది. ఆ బండి ఇప్పియాల్సిన ఫాదర్ కూడా ధర్నా చేస్తే మరి ఆ డిమాండ్కి అర్థమే ఉంది. ఆ డిమాండ్ నెరవేర్చిన వాళ్ళు ఎవరు? ఆ డిమాండ్కు డెడ్ లైన్ ఏముంది ఇక్కడ? అందుకే అంటున్నాను, ఇప్పుడు ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళిద్దరు చేయాల్సిన వాళ్ళు. కాంగ్రెస్ ఏమో హామీ ఇచ్చింది, ఓలా హామీని అమలు చేయాలంటే బీజేపీ సపోర్ట్ అవసరం. అది తెలియకుండానే హామీ ఇచ్చారు. రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డికి అంత జ్ఞానం లేదా? రాహుల్ గాంధీకి జ్ఞానం లేదా? తెలిసి ఇచ్చారు కదా. తెలిసి ఇప్పుడు ఇదొక్కడే కాదు, తెలంగాణ ప్రజలను సర్వమోసం చేసిండ్రు వీళ్ళు. 6 గ్యారెంటీలని, అదని, ఇదని, మేనిఫెస్టోలని మొత్తం చూస్తున్నాం కదా, మనం కళ్ళ ముందర కనిపిస్తుంది కదా. దానిలో ఇదొకటి. వీళ్ళు అన్నీ అమలు చేసిర్రు, ఇది ఒక్కటే మోసం చేసిరంటే తెలివిగా ఇచ్చిరేమో అనుకోవచ్చు మనం. అన్నీ ఇచ్చిర్రు, ఇది ఒకటి ఇచ్చిర్రు. అవి ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు. దీనిలో బీజేపీ వాళ్ళు మా మీద ఎడబడుతుందో అనవసరంగా, మా మీదకి ఎడుకొస్తారో, వాళ్ళు ఇచ్చింది హామీ వాళ్ళే ఇచ్చారు. కానీ పార్లమెంట్లో మేమేగా చేయాల్సింది. ఈ బీసీ సమాజం మా మీద ఎక్కడ తిరగబడుతుందోనని బీసీ సమాజం భయపడి బీజేపీలు మద్దతు ఇచ్చి వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తారు. ఈ ధర్నాలు డ్రామా కాకపోతే ఏమని అడగాలి? అసలు దీనిలో ఎవరు ఎక్కడ ములాఖాత్ అయినరో, ఎవరు ఎక్కడ ఏమైనో తెలియదు. కానీ బీసీ సమాజాన్ని కరెక్ట్గా నడిపించాలి. ఇట్లాంటి ఉద్యమాలు ముందు ముందు కూడా జరుగుతాయి కాబట్టి దీన్ని కరెక్ట్ వేలో తీసుకుపోవాలి. మన తెలంగాణ ఉద్యమం చేసే అనుభవం మనకు ఉంది, తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో. అంతేగాని ఇట్లా దాడులు చేయడం కూడా కరెక్ట్ కాదు. మనం ఇప్పుడైతే దాడులు చేస్తే ఎవరు అసలు ఈ బంద్ ఎవరి మీద కూడా తెలియకుండా బంద్ చేస్తున్నాం మనము. ఈ ధర్నాలు ఇట్లా ఇప్పుడే పెట్రోల్ బంకు పాలగొడతాం, ఇప్పుడే షాపులు వలగొడతాం. ఇప్పుడు అరే ఒకటి మర్చిపోయినా, ఓ దగ్గర తార్నాక కాదు, ఓయూ దగ్గరనే, ఇది కూడా ఓయూ దగ్గర పాపం ఇంకో ఇది చూడండి, టిఫిన్ బండి పెట్టుకున్న వాళ్ళను మొత్తం పాపం రెక్కాడితే కానీ డొక్కన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ పెద్ద వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఈ బంద్ చేసి ఉన్నాడు షాపు.
కానీ ఇట్లా ఏదో రోడ్ల మీద టిఫిన్ బండ్లు పెట్టుకునే వాళ్ళు ఏదో చిన్నగా లంచ్ మధ్యాహ్నం అవుతుందా, ఇప్పుడు మీకలతో మీరు పొడుచుకుంటే ఏమవుతుంది? మీరు ఇప్పుడు పోయి హైటెక్ సిటీలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, మూసేగించగలగలే. కానీ చిన్న చిన్న మీద ప్రతాపం ఎందుకు? వాళ్ళ బతుకుదేరు పాపం, బతకని జనం లేకపోతే వాళ్ళకు ఉసపిసి వెళ్ళిపోతారు. ఇట్లాంటి కంట్రోల్ చేయాలి నాయకత్వం. ఇది కరెక్ట్ కాదు. ఇట్లాంటివి చేస్తే తెలంగాణ వచ్చేది కాదు. మనం చాలా ప్రశాంతంగా చేసినాం. ఎప్పుడో మన పిల్లలు చచ్చిపోతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించినప్పుడు అప్పటికి పీక్ స్టేజ్లో ఇంకా మనం ఏం చేయలేని సిచ్యువేషన్లో మన నిరసన ఇట్లానే చేయాలని చెప్పేసి అక్కడక్కడ కొన్ని దాడులు బస్సు తగలబెట్టడాలు జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఎవరి మీద పోరాటం చేస్తున్నామో తేల్చుకోవాలని స్టేజ్లో ఇట్లాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఇట్లా బక్కచిక్కిన పానాల మీద ఇప్పుడు మీ వేలుతోన మీకన్నే ఓడ్చుకుంటే ఏమవుతుంది? అది ప్రమాదం కదా. కానీ నేను ఫైనల్గా ఒకటి చెప్పగలను, కాంగ్రెస్ బీజేపీ చేసిన మాత్రం ఖచ్చితంగా ఈ డ్రామాలే. ఈరోజు ధర్నాలు వాళ్ళు చేయాల్సిన వాళ్ళు, ఒకరు హామీ ఇచ్చిన వాళ్ళు కూడా ధర్నాలు పార్టిసిపేట్ చేస్తే ఏమని అర్థం ఉందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.